బిగ్ బాస్ ఎలా ఉంది బ్రో? ఏం బాగాలేదు బిగ్ బాస్ అంటే కంటెస్టెంట్స్ ఫస్ట్ మంచిగా లేరు. కంటెస్టెంట్స్ అందరూ కొంచెం తెలియని వాళ్ళు ఉన్నారు, కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. కొంచెం మంచిగా అంత లేదు. మణికంఠ ఎమోషనల్ వర్డ్స్ ఎలా అనిపిస్తుంది? ఓవర్ యాక్షన్ అనిపించింది. అంటే విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, నార్మల్గా అనిపిస్తుంది. అది ఎందుకు అప్పుడేం బిగ్ బాస్ ఇష్టం లేదు అన్నది, ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియాలి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాగానే మనకంటే కూడా సింపతి గెయిన్ చేసి గెలుస్తారని చెప్పేసి అందరూ అంటున్నారు, మీరేమంటారు? అట్లేం చేయరు. పల్లవి ప్రశాంత్ వేరే, అంటే రైతు పరంగా అట్లా వచ్చినాయి, కానీ ఇదంటే ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది అందరికి. నాకు తెలిసి అట్లే కావచ్చు. నెక్స్ట్ వీక్ మణికంఠ కావచ్చు అనిపిస్తుంది మరి. అంటే రేటింగ్ వాడికి ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే ఇంతే కంటిన్యూ గేమ్స్ ఆడకుండా ఏదో సింపతి లాగా మాట్లాడి క్రియేట్ చేయడానుకుంటే వీడు ఏం ఆడట్లేదు, ఓన్లీ ఇట్లే చేస్తున్నానని తీసేయచ్చు. బయటకు వచ్చింది కదా, దానిపై మీరు ఏమనుకుంటున్నారు? ఎలిమినేషన్ కరెక్ట్ అంటారు, ఏమంటారు? కరెక్ట్. అంటే ఆమె గేమ్స్ కూడా ఇంతవరకు ఏం గెలిచింది లేదు, ఓన్లీ వంట వరకే పరిమితమై ఏదో అందరికంటే పెద్ద దానిలాగా చేసింది కాబట్టి అంత లేదు. అంటే నేను ఇంకా బాగా ఆడేవాడిని, ఇప్పుడు ఆడుతున్నాను, అప్పుడు తీస్తారు నన్ను అని చెప్పేసి అంటున్నాను. తీసేశారు కాబట్టి 1 వీక్లోనే తెలిసిపోతుంది మనకేంటంటే అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు, వీళ్ళకంటే ఎక్కువ ఆమెకి ఫాలోయింగ్ కూడా అంత లేదు కావచ్చు అని తీసేశారు. అది కరెక్ట్ కాదులే, కానీ ఇంకా అట్లా అయిపోయింది. సోనియాపై మీ అభిప్రాయం ఏంటి బ్రో? సోనియా అంటే గట్టి గట్టి మాట్లాడుతుంది అందరితో, కొంచెం గట్టిగా మాట్లాడడం, వాయిస్ ఎక్కువ చేయడం, కానీ చిన్నదానికైనా క్రియేట్ చేయడానికి చూస్తుంది, ఏదో ఒకటి ఓవర్ రియాక్ట్ అవుతుంది. నిజమే, ఓవర్ రియాక్ట్ అవుతుంది. నైనిక డ్యాన్సర్, ఆమె డ్యాన్సర్ అని మంచి డ్యాన్సర్ ఇందులోకి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. వచ్చి మళ్ళీ నేమ్ పోగొట్టుకుంటుందేమో మాకు భయం వేస్తుంది. బాగానే ఆడుతుంది, ముందు ఎట్లుంటుందో తెలియదు. ఆమె ఇప్పుడంటే ఈ వీక్లో బాగానే ఉంది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏమవుతుందో చెప్పలేం కదా. ఎక్కడ ఎమోషనల్ ఎక్కడ స్టక్ అవుతుందో, ఎవరి విషయంలో ఏమవుతుందో తెలియదు. నేమ్ పోవచ్చు. ఆ ప్రేరణ బాగానే ఉంది, మాటలు కానీ. బెస్ట్ కంటెస్టెంట్ అంటే నిఖిల్. వరస్ట్ అంటే ఇక మణికంఠ కావచ్చు. మణికంఠ కాకుండా అంటే ఇక హిందీ మాట్లాడతారు బ్రో ఆయన ఎట్లా ఆదిత్య, ఆయన అవసరం లేదు అసలు తెలుగు బిగ్ బాస్కి. ఆయన విష్ణుప్రియ కొంచెం మంచిగా ఉంది, కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా గేమ్స్ ఎట్లా ఆడుతుందో తెలీదు, ఏదో నార్మల్గా మేకప్ మీద దాని మీద ఫోకస్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. విష్ణుప్రియ లాగే ఉందా, కావాలని బిగ్ బాస్ ఓవర్ యాక్షన్ చేస్తున్నా? లేదు, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు నేను మంచిగా కనిపించాలి, మంచిగా ఉండాలి అని చేస్తుంది. వీకే అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎక్కువ లేరు, అంటే గేమ్స్ పరంగా అయినా వీకే ఉన్నారు, అందరూ నార్మల్గా ఉన్నారు. ఇప్పుడు మరి ఎవరు కప్పు కొడతారు ఫైనల్? తెలియదు బ్రో. అప్పుడంటే టాప్ 5 నిఖిల్ బ్రో ఉండొచ్చు, తర్వాత నైనిక ఇట్లా టైప్లో, తర్వాత ఈ సోనియా వీళ్ళు, నితిన్ వీళ్ళు ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? మణికంఠ కాకుండా అంటే నెక్స్ట్ వీక్ శేఖర్ బాజు కాదు, ఈ హిందీ మాట్లాడాను ఆదిత్య కావచ్చు. ఓకే.